హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనం పర్సంటేజ్ రిలేటెడ్గా సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ టాపిక్ అంతా పర్సంటేజ్లో సింప్లిఫికేషన్స్ ఎలా అడుగుతారు అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంది. సో ఇదంతా ఒక పార్ట్, అలాగే ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్. సో ఈక్వల్ తర్వాత ఉండేదాంతో కంపారిజన్ చేస్తా. అన్నిట్లో పర్సంటేజ్ ఉంది కాబట్టి అన్నిట్లో పర్సంటేజ్ వచ్చేసి ఎలిమినేషన్. ఓకేనా? సో ఇప్పుడు అలాగే ప్రతిదాంతో జీరో ఉంది. సో ప్రతిదాంతో జీరో తీసేద్దాం. ఓకేనా? ప్రతిదాంతో జీరో తీసేద్దాం. ప్రతిదాంతో జీరో తీసేసినాం. అలాగే ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తే 3తో 3 2s జీరోస్, 3తో 3 15s. అలాగే ప్రతి పార్ట్లో చేస్తున్నామా లేదా అనేది చూడాలి. 3తో 3 5s, 3తో 3 15s. సో ఓకేనా? సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ 5తో చేసుకుందాం. 5తో 5 4s, 5తో 5 3s, 5తో 5 1s, 5తో 5 3s. ఇంకా మల్టిప్లికేషన్ చేసుకుందాం. మల్టిప్లికేషన్ చేసుకుంటే 3తో 3 8s ఎంత 24 2 ఉంటుంది. 3 3s 9 9 1 2 11. సో ఓకేనా? సో నెక్స్ట్ 28 × 1 28 మైనస్ 3 6. ఇక్కడ 26 × 3 ఉంది కదా, దాన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 3 6 ఎంత 18 1 ఉంటుంది. సో 1 3 2 6 + 1 7. సో ఓకేనా? దట్ ఈక్వల్స్ టు 4 × క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు 8 ఒక 4 ఎంత 12 2 3 2 + 1 3 3 + 1 4 142. 142లో నుంచి 78 తీసేయండి. 4 × క్వశ్చన్ మార్క్. ఓకేనా? ఇక్కడ 12లో నుంచి 8 తీసేస్తే ఎంత 12లో నుంచి 8 తీసేస్తే 4. సో ఓకేనా? ఇక్కడ 3 ఉంటుంది. 13లోంచి 7 తీసేస్తే 6. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 4 1s 4 16s. సో క్వశ్చన్ మార్క్ ఎంత ఆన్సరు 16. సో మనకి కావాల్సిన వాల్యూ ఎంత క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎంత వచ్చింది 16 అనేది ఆన్సర్. ఇక్కడ చూడండి 60% ఆఫ్ 60. ఇక్కడ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్, ఇక్కడ పర్సంటేజ్కి 2 zerosకి క్యాన్సల్. 6 6 ఎంత 36 + 5 5s ఎంత 25. దట్ ఈక్వల్స్ టు 6 ఒక 5 వచ్చేసి 11. 3 2 5 + 1 6. ఓకేనా? 61 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి 60% ఆఫ్ 400 + k% ఆఫ్ 280 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 296. సో ఇక్కడ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనకి LHS RHS వచ్చేసి 4తో డివైడ్ అవుతుంది. 4తో 4 1s జీరోస్. సో 4తో 4 7s జీరోస్. 4తో 4 7s 28 1 ఉంటుంది. 4 4s. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్సంటేజ్కి ఇక్కడ 100కి క్యాన్సల్. సో 60 ప్లస్, సో ఇక్కడ చూడండి k/100 × 70 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 74. 74లో నుంచి 60 తీసేస్తే ఎంత 14 వస్తుంది. సో ఓకేనా? k/10 × 7 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 14. 7 1s 7 2s. k వాల్యూ ఎంత వచ్చింది? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 × 10 20. k వాల్యూ వచ్చేసి 20. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఓవరాల్గా పార్ట్స్ డివైడ్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది ఆన్సరు. ఓకేనా? అన్నిట్లో పర్సంటేజ్ వచ్చేసి ఎలిమినేషన్. ప్రతిదాంతో పర్సంటేజ్ ఇచ్చినారు. అలాగే ప్రతిదాంతో ఒక 0 రిమూవ్ చేద్దాం. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. అలాగే ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తే 3తో 3 3s జీరోస్, 3తో 3 3s, 3తో 3 10s, 3తో 3 1s 3 6. ఓకేనా? సో ఇక్కడ 25 × 16 ప్లస్ 50 × 100 అంటే 500 ప్లస్ 3 × x 3x ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 35 × 30 1050 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 25 × 6 అంటే 400 400 + 500 900 900 + 3x ఈజ్ ఈక్వల్స్ టు 1050. దెన్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 1050లో నుంచి 900 తీసేయాలి. ఇక్కడ ప్లస్ 900 వచ్చేసి ఇటు సైడ్కి వస్తే మైనస్ 900 అవుతుంది. దెన్ 3x ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 1000లో నుంచి 900 తీసేస్తే 100. ఇంకొక 50 ఉంది కదా, సో 150. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు 50. ఓకేనా? నెక్స్ట్ చూడండి 10% ఆఫ్ ఏ నెంబర్, ఆ నెంబర్ని x అనుకుందాం. 10% ఆఫ్ x ఈజ్ అన్నారు కాబట్టి ఈక్వల్ 10 more than 10 అన్నారు. 10 more than 10 అంటే 10కు 10 యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో 10% 10/100 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 1/10 ఉన్నట్టు ఇంటూ x ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 20. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 20 × 10 ఎంత అవుతుంది 200. ఎంత వచ్చింది x వాల్యూ 200 అనేది ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్
నెక్స్ట్ చూడండి, బై హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ 3/4 ఆఫ్ 32. ఇక్కడ మనము డైరెక్ట్గా క్వశ్చన్లో వాల్యూ సాల్వ్ చేసుకుందాం. 3/4 ఆఫ్ 32 అంటే ఎంత రాసుకోవచ్చు? 4తో 4 1s 4 8s అని రాసుకోవచ్చా? అంటే 8 3s ఎంత? 24. సో ఓకేనా. అలాగే 6తో 6 1s 6 16s 16 4s 64. అంటే ఇక్కడ ఏమడిగినాడు? బై హౌ మచ్ పర్సంటేజ్ ఈజ్ 3/4 ఆఫ్ 32 ఈజ్ లెస్ దాన్ ది 4/6 ఆఫ్ 16. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే దాని తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దాని తర్వాత ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్లో వేసుకొని పర్సంటేజ్ సాల్వ్ చేయండి. ఓకేనా. సో బై 64 × 100. ఓకేనా. 64లోంచి 24 తీసేస్తే 40/64 × 100. 4తో 4 10s 4 16s 4తో 4 4s 4 25s 250/4 పర్సంటేజ్. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 4తో 4 6 4 2s 50 అంటే 62.50% అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ A% ఆఫ్ A ప్లస్ B% ఆఫ్ B ఈక్వల్స్ టు 2% ఆఫ్ AB. పర్సంటేజ్ ఎలిమినేషన్ చేసుకుంటే A² A × A A² B × B B². ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 2AB. సో దీని నుంచి ఏబీలు కనుక్కుంటే పర్సంటేజ్ కనుక్కోవడం ఈజీ. సో A² ప్లస్ B² ఈ ప్లస్ 2AB ఇటు సైడ్కి వస్తే -2AB అవుతుందా కాదా? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఏం రాసుకోవచ్చు? A - B² అని రాసుకోవచ్చా? సో దట్ ఈక్వల్స్ టు A - B వాల్యూ ఎంత వచ్చింది? 0. అంటే దీన్ని A ఈజ్ ఈక్వల్స్ టు B అని కదా అర్థం. ఈ -B అటు సైడ్కి వెళ్తే +B. సో A ఈజ్ ఈక్వల్స్ టు B అనే రిలేషన్ మనకు వచ్చింది. అయితే ఇక్కడ పర్సంటేజ్ కనుక్కోమన్నారు. వాట్ % ఆఫ్ 2A ఆఫ్ తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని డినామినేటర్లో వేసుకోండి. 2A 3A/2A. ఇక్కడ 3B అన్నారు కదా, 3B రాసుకోండి. 3B/2A × 100. ఓకేనా. A ఈజ్ ఈక్వల్స్ టు B కదా, కాబట్టి ఇవి రెండు ఎలిమినేషన్. 2 1s 2 50s. ఆన్సర్ ఎంత? 150%. ఓకేనా. నెక్స్ట్ 6% ఆఫ్ 40% ఆఫ్ 120% ఆఫ్ 350. అన్ని ఆఫ్లే, అన్ని పర్సంటేజ్లే. సో ఇక్కడ చూస్తే ఈ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్. ఇంకా ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ 6/100 × 40/100 × 12 × 35. అదే కదా మిగిలింది మనకి. సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఒక 0కి ఇక్కడ ఒక 0కి క్యాన్సల్. 5తో 5 2s 5 7s 2తో 2 1s 2 2s. సో ఇంకా ఏం క్యాన్సల్ కావు మనకి. సో 6 × 2 × 12 × 7/100. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకుందాం. 6 2s 12 12 12s ఎంత? 144. 144 × 7 చేస్తే 7 4s 28 7 4s 28 ఒక 2 30 7 ఒక 3 1000. సో 1008/100 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 10.08 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్. ఇఫ్ 20% ఆఫ్ A ఈజ్ యాడెడ్ టు 20% ఆఫ్ B. 20% ఆఫ్ ఏని సో 20% ఆఫ్ బీకి యాడ్ చేయమన్నారు. ఓకేనా. హాఫ్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి డైరెక్ట్గా రాసుకుంటున్నాను. ద ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇలా చేయడం వల్ల 40% ఆఫ్ బి వస్తుంది అన్నారు. ఇక్కడ ఓవరాల్గా ఇందులో పర్సంటేజ్ ఉంది, ఇందులో పర్సంటేజ్ ఉంది, ఇందులో కూడా పర్సంటేజ్ ఉంది. పర్సంటేజ్ అన్నీ ఎలిమినేషన్ చేద్దాం. ఈ పర్సంటేజ్కి ఈ పర్సంటేజ్కి క్యాన్సల్. అందులో 20s ప్రతి ఒక్క దాంతో 20 ఉంది కదా. 21s 21s 22s. దేర్ఫోర్ A + B = 2B అని ఉంది. సో A ఈ B అటు సైడ్కి వెళ్తే -Bనేనా అయ్యేది. సో A 2Bలో నుంచి B తీసేస్తే A B అనేది వచ్చింది. అయితే ఏం కనుక్కోమన్నా వాట్ % ఆఫ్ A ఆఫ్ తర్వాత ఏదైతే ఉందో అది డినామినేటర్లో వేసుకోండి, మనకి ఈజీగా రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. సో పర్సంటేజ్ A సో అంటే B/A × 100% కోసం. ఏబీలు రెండు ఈక్వల్ కాబట్టి ఇవి రెండు ఎలిమినేషన్, 1 టైం ఎలిమినేషన్ అయితే 100% వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వాట్ ఈస్ 50% ఆఫ్ 60 ప్లస్ 10% ఆఫ్ 20. పర్సంటేజ్కి ఇక్కడ 2 zeros ఎలిమినేషన్, ఇక్కడ పర్సంటేజ్కి 2 zeros ఎలిమినేషన్. 5 6 ఎంత 30, 2 1s ఎంత 2. సో ఓవరాల్ ఆన్సర్ ఎంత 32. ఇవి పర్సంటేజ్లో సింప్లిఫికేషన్ సంబంధించిన టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.